హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. అండ్ ఎలా ఉన్నారు అందరూ? అండ్ మీకు వర్షాలు పడుతున్నాయి, ఎండ పడుతున్నా? కామెంట్ చేసి చెప్పండి. మాకైతే ఒకరోజు మార్నింగ్ ఎండ వస్తుంటే నైట్ వర్షం పడుతుంది. ఆ సెకండ్ డే అయితే రెండు కలిపి వస్తుంది. ఆ థర్డ్ డే అయితే ఒకసారి ఎండ, ఒకసారి వర్షం, మళ్ళీ ఎండ, వర్షం అలా వస్తుంది. అండ్ మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ సమ్మరో తెలియదు, రెయినియో సీజనో తెలియదు, కానీ ఏంటో అసలు ఈ సీజన్స్ తెలియట్లేదు. అండ్ నేనైతే చేస్తుంది ఈరోజు పప్పుచారు అండి. అండ్ దిస్ ఇస్ సాటర్డే లాగ్ అనమాట. లాగ్ మీన్స్ షార్ట్ అనమాట, మినీ షార్ట్. అండ్ ఇక్కడైతే నేను 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. మీన్స్ మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కాబట్టి నేనైతే ఇంకా అంచనా ప్రకారంగా ఒక 2 గ్లాసెస్ కందిపప్పు అయితే తీసేసుకున్నాను. అండ్ స్పెషల్ ఏంటి బుజ్జి? మాకు తెలుసు కదా ఎలా చేయాలో పప్పుచారు అనుకుంటున్నారేమో. స్పెషల్ ఉంటే బుజ్జి ఎందుకు చేసిద్ది? నా స్టైల్లో చేసి పెట్టండి ఈసారి. మామూలుగా ఉండదు అనమాట. ఇంకా రోజు పప్పుచారు వేసుకునే తింటారు. అండ్ నేనైతే ఆ 2 గ్లాస్ కందిపప్పునైతే ఇంకా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను. అండ్ వాష్ చేసుకున్నాకైతే ఇంకా నేను ఒక 2 కప్స్ కందిపప్పుకి నేనైతే ఒక 2.5 వాటర్ అయితే తీసుకుంటున్నాను అండి. మీన్స్ 2 గ్లాసెస్ కందిపప్పుకి 3 గ్లాసెస్ అని పోసుకోవచ్చు. నేనైతే ఒక 2.5 అయితే తీసుకుంటున్నాను. అండ్ తర్వాత అయితే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, హాఫ్ ఆనియన్ అండ్ 2 టొమాటోస్ అండ్ 3 చిల్లీస్ అయితే వేసుకున్నానండి. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నా స్టైల్లో చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు మామూలుగా తినరు అనమాట. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఈరోజు సండే కదండి. సో సండే స్పెషల్ ఏం చేసుకున్నా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే మా ఇంట్లో మటన్ కర్రీ అనమాట. అండ్ ఇదైతే పార్ట్ 1 అండి. సో పార్ట్ 2 కూడా మీకు కమింగ్ వీడియోస్లో పెడతాను. అండ్ పప్పుచారు చాలా విధాలుగా చేసుకోవచ్చు. లైక్ చాలా వెజిటేబుల్స్ వేసుకుంటే సాంబార్ అవుతుంది, తక్కువ వేసుకుంటే పప్పుచారు అవుతుంది. అవి కూడా వేసుకోకపోతే ముద్దపప్పు అయ్యిద్ది అనమాట. అండ్ తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ నేనైతే ఇంక ఈ పప్పుని స్టవ్ వెలిగించేసుకున్న అయితే ఇంకా ఒక 2-3-4 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్.